మనకు 5 పంచభూత లింగాలు ఉన్నాయి. అవి ప్రకృతిలోని 5 మూలకాలకు చిహ్నం. అవి ఏంటంటే ఆకాశం, గాలి, నిప్పు, నీరు, భూమి. దీనికి ప్రతీకగా నిలిచే 5 శివాలయాలు ఉన్నాయి. అవి ఏంటంటే చిదంబరంలో ఆకాశలింగం, శ్రీకాళహస్తిలో వాయులింగం, అరుణాచలంలో అగ్నిలింగం, జంబుకేశ్వరంలో జలలింగం, ఏకాంబరేశ్వరంలో పృథ్వీలింగం. అయితే మనం ప్రజెంట్ జంబుకేశ్వరంలో ఉన్నాము, జలలింగం దగ్గర. సో ఇది శ్రీరంగం నుంచి 2 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంది. సో ఈ టెంపుల్ స్టోరీ ఏంటంటే పూర్వం ఈ ప్రాంతంలో జంబు అనే ఋషి తపస్సు చేస్తుండేవాడు. సో ఆయన శివుడికి ప్రసన్నం చేసుకోవడానికి జంబు వృక్షం కింద శివలింగం ప్రతిష్ఠించి పూజ చేసేవాడు. సో ఋషి భక్తికి మెచ్చి శివుడు ప్రత్యక్షమై, నేను లింగ రూపంలో ఇక్కడ వెలుస్తాను, నువ్వు జంబు వృక్ష రూపంలో ఉండి నన్ను నిరంతరం పూజిస్తావు అని వరం ఇచ్చాడు. అప్పటి నుంచి ఆ చెట్టు శివునికి ప్రతీకగా మారింది. అందుకే ఈ క్షేత్రానికి జంబుకేశ్వరం అని పేరు వచ్చింది. ఇక్కడ శివలింగం నీటితో నిరంతరం అభిషేకించబడుతుంది. ఇక్కడ శివుడు జంబుకేశ్వరుడుగా, అలాగే అమ్మవారు అఖిలాండేశ్వరి దేవిగా పూజలు అందుకుంటారు. సో అఖిలాండేశ్వరి దేవి అంటే ఎవరో కాదు, పార్వతీదేవి. పార్వతీదేవి శివుడిని భర్తగా పొందేందుకు ఇక్కడ తపస్సు చేసిందని, శివుడు ఆమెను అనుగ్రహించి ఆమెను శ్రీ రూపంలో పూజించేలా చేశాడని పురాణాలు చెప్తున్నాయి. అందుకే ఇక్కడ పూజారులు కూడా శ్రీ వేషధారణతోనే పూజలు చేస్తారు. సో ఈ దేవాలయం 5 ఎకరాలలో ఉంది. అలాగే 5 ప్రాకారాలు కలిగి ఉంది. సో ఈ ఆలయానికి మొత్తం 7 గోపురాలు ఉన్నాయి. సో మీరు ఈ టెంపుల్ స్టోరీ తెలుసుకున్నారు కదా. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మహేష్ సురేష్ వ్లాగ్స్.